పాపాచరణం. మనుషుల్లో అధిక శాతం మంది ఇంద్రియ సుఖాలే జీవిత గమ్యం అని అనుకుంటుంటారు. విజయవంతమైన జీవితం అంటే ఏమిటి? విలాసవంతమైన జీవితం అని అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న ఒక బెస్ట్ హోటల్లో ఒక రాత్రికి 50 లక్షలు ఖర్చు చేస్తారు. అది గొప్ప. ఆ హోటల్లో ఉండి అదే తన జీవన సాఫల్యంగా పొంగిపోతారు. ఇంద్రియ సుఖాలకు బానిసలైపోతారు. సిగరెట్టు, బ్రాందీ కోటా పెంచేస్తారు. ఇంకా ఆనందం కావాలని ఆరాటపడతారు. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, ఈ జగత్తులో ఏది మన సొంతం కాదు. అన్నిటికీ యజమాని భగవంతుడే. మన శరీరంతో సహా అన్నింటినీ వాడుకుని వదిలిపెట్టవలసిందే. ఆధ్యాత్మిక ఎదుగుదలకు భగవంతుడు నాకు ఈ పరికరాలు ఇచ్చాడు. వాటిని వాడుకుని భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి, తిరిగి భగవంతుడికి ఇచ్చేయాలి మన శరీరంతో సహా. ఇది తెలుసుకోలేక మనిషి అంటే మానవుడు ప్రాణం పోయేదాకా పాపాచరణం చేస్తూనే ఉంటాడు. జీవితం ఉన్నది మజా చేయటానికి కాదు, ఆత్మజ్ఞానం పొందటానికి అని ఈ వింత మనుషులు ఎప్పటికి తెలుసుకుంటారు?